2007లో టీ20 వరల్డ్ కప్లో కప్పును ముద్దాడిన టీమిండియా ఇప్పటి వరకు మళ్లీ ఈ పొట్టి ప్రపంచ కప్పును అందుకోలేదు. కానీ ఈసారి రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 ఛాంపియన్గా నిలవాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు సాధించిన భారత జట్టు సూపర్ 8కి అర్హత సాధించింది. ఇక ఈ లీగ్లో భాగంగా టీమిండియా తన చివరిదైన 4వ మ్యాచ్ని కెనడా జట్టు మీద ఈ నెల 15వ తేదీన ఆడనుంది. ఈ మ్యాచ్ ఫ్లోరిడాలో జరగనుంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. జట్టు సూపర్ 8కు చేరడంతో బెంచ్ ప్లేయర్స్ కి ఛాన్స్ ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. ఇక 4వ మ్యాచ్లో శివన్ దుబేని బెంచ్కే పరిమితం చేసే అవకాశం కల్పిస్తుంది. అతనికి బదులుగా మిడిల్ ఆర్డర్ స్టార్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ కి అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. గత 3 మ్యాచెస్ నుండి సంజుకి ఛాన్స్ ఇవ్వలేదు. దుబేని ఆల్రౌండర్ గా తీసుకున్నాడు. అతడు 2 మ్యాచెస్ లో విఫలమయ్యాడు. 3వ మ్యాచ్ లో బ్యాటింగ్ లో కాస్త రాణించాడు, కానీ బౌలింగ్ అసలు ప్రభావం చూపలేదు. ఒక్క వికెట్ కూడా తేలేదు. కనీసం ఒక మ్యాచ్ లో కూడా 3 ఓవర్లు కూడా బౌలింగ్ వేయలేదు. మరి అలాంటప్పుడు ఆల్రౌండర్ కోటాలో అతనెందుకు విమర్శలు వస్తున్నాయి. ఇక సూపర్ 8కి చేరడంతో పాటు లీగ్ స్టేజ్ ఇదే ఆఖరి మ్యాచ్ కావడంతో సంజు శాంసన్ లాంటి బ్యాట్స్మెన్ కి అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తుంది. ఇక మాజీలు కూడా లీగ్ స్టేజ్ లో బెంచ్ ప్లేయర్స్ ఆటలు కూడా పరిశీలించారని సలహా ఇస్తున్నారు. కాబట్టి దుబేని పక్కన పెట్టడం ఖాయం. అతని ప్లేస్ లో సంజుకి ఛాన్స్ ఇవ్వడం కూడా ఖాయంలా కనిపిస్తుంది. ఇక సంజు కూడా టీ20లో విధ్వంసకర ఆటగాడు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20 క్రికెట్ ఆడిన అనుభవం కూడా ఉంది. ఇక ఐపీఎల్లో అయితే పరుగుల వరద పారించాడు. ఐపీఎల్లో సెంచరీలతో పాటు వారి స్కోర్లు కూడా చేశాడు. టీ20 వరల్డ్ కప్ కి సంజు ఎంపిక కావడంతో అతని ఫ్యాన్స్ ఎంతగానో ఆనందించారు. కానీ అతనికి తుది జట్టులో ప్లేస్ దక్కకపోవడంతో సంజు ఫ్యాన్స్ నిరాశపడ్డారు. అతనికి ప్లేస్ ఇవ్వాలని జట్టు మేనేజ్మెంట్ మీద కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరి టీమిండియా మేనేజ్మెంట్ అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ చివరి లీగ్ మ్యాచ్ లో మార్పులు చేస్తారా, అందులో సంజు శాంసన్ కి అవకాశం ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. జూన్ 15న ఫ్లోరిడాలో ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు స్టార్ట్ కానుంది. కెనడా జట్టును ఓడించడం టీమిండియాకు పెద్ద కష్టం కాదు, కానీ తక్కువ అంచనా వేయకుండా సమిష్టిగా రాణిస్తే లీగ్ స్టేజ్ లో వరుసగా 4వ విజయం దక్కే ఛాన్స్ ఉంది. వరుసగా 4 విజయాలు సాధిస్తే సూపర్ 8లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగడానికి టీమిండియాకి అది మరింత బలం చేకూరుస్తుంది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ లో ఫామ్ లోకి రావాల్సి ఉంది. రోహిత్ శర్మ, కోహ్లీ, పంత్ తిరిగి ఫామ్ లోకి రావాలి. ముఖ్యంగా రోహిత్, కోహ్లీ ఇద్దరు ఈ వరల్డ్ కప్ లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. రోహిత్ అయినా కనీసం మొదటి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కొట్టాడు, కానీ ఆ తర్వాత 2 మ్యాచెస్ లో విఫలమయ్యాడు. కోహ్లీ అయితే వరుసగా 3 మ్యాచెస్ లో కూడా నిరాశపరిచాడు. మరి చివరిదైన లీగ్ మ్యాచ్ లో కెనడాపై వీళ్ళు ఫామ్ లోకి వస్తారా లేదా అన్నది చూడాలి. ఇక యుఎస్ఏ జట్టు మీద స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి రావడం టీమిండియాకి కలిసి వచ్చే అంశం. బౌలింగ్ విభాగంలో పటిష్టంగా కనిపిస్తుంది ఇండియా. పేసర్లు బుమ్రా, సిరాజ్, హర్షదీప్ సింగ్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. వాళ్లకు స్పిన్నర్లు సహాయపడితే అక్షర్ పటేల్ అలాగే జడేజా మంచి సహకారం అందిస్తే మరి సూపర్ 8లోకి వెళ్లేకి ముందు టీమిండియా చివరిదైన కెనడా మ్యాచ్ మీద కూడా విజయం సాధిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.